వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఉల్లి రైతుల కష్టాలపై స్పందించిన బుట్టా రేణుక. పుట్టపశం గ్రామంలో రైతులకు పరామర్శ. జీజీఎల్ న్యూస్లో ప్రసారమైన వార్తకు స్పందన. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని పుట్టపాశం గ్రామంలో రైతులను కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి అనే శీర్షికపై ఆదివారం జీజీఎల్ న్యూస్లో వార్తను ప్రసారం చేయడం జరిగింది. స్పందించిన వైసీపీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ఆదివారం సాయంత్రం పుట్టపాశం గ్రామంలో పర్యటించి ఉల్లి రైతులను పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం లేదన్నారు. తక్షణమే ఉల్లి రైతులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గంగాధర్, నందవరం వైసీపీ నాయకులు వీరుపాక్షిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కాశీ విశ్వనాథ్ రెడ్డి, వైసీపీ నాయకులు చాంద్ బాషా, సందీప్ తదితరులు పాల్గొన్నారు. గంజహలి గ్రామ సర్పంచ్ లింగమ్మ మృతి తీరని లోటు. వైసీపీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ బుట్టా రేణుక. గోనెగండ్ల మండల పరిధిలోని గంజహలి గ్రామ సర్పంచ్ లింగమ్మ మృతి వైసీపీ పార్టీకి గ్రామానికి తీరని లోటని వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గపు ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక అన్నారు. ఆదివారం సాయంత్రం గంజహలి గ్రామంలో బుట్టా రేణుకమ్మ పర్యటించారు. సర్పంచ్ లింగమ్మ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. లింగమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ తనయుడు తోలు రాముడును ధైర్యంగా ఉండాలని ఆమె మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన సర్పంచ్ లింగమ్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీరని లోటన్నారు. వైసీపీ పార్టీ సర్పంచ్గా గెలుపొంది ప్రజలకు సేవలందించి ఓ ప్రమాదంలో మరణించడం తనకు ఎంతో బాధ కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బుట్టా రేణుక భర్త శివ నీలకంఠ, మాజీ జెడ్పీటీసీ కాశీ విశ్వనాథ్ రెడ్డి, నందరం మండల నాయకులు వీరుపాక్షిరెడ్డి, చాంద్ గ్రామ నాయకులు పాల్గొన్నారు. వాడు చూసుకొని పెళ్లి చేసుకోపోయినారు. మాకు కొడుకు తమ కూతురుగా కొడుకులు కాబట్టి ఇంకా కులం ఉన్నప్పుడు అన్నప్పుడు కూడా స్పాట్లో చూసిన మేడం అప్పటికే ఎట్లా మాము